సో ప్రేక్షకులు నమస్కారం. బీసీ డిక్లరేషన్ అంటూ కూడా నిన్న టీడీపీ జనసేన ఉమ్మడి బీసీకి ఏం చేస్తామంటూ కూడా ఒక డిక్లరేషన్ వచ్చి ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు పేదాడ రమణీ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. ఓకే, బీసీ డిక్లరేషన్ అంటూ కూడా టీడీపీ జనసేన ఉమ్మడిగా కొన్ని మేనిఫెస్టో అనుకోండి డిక్లరేషన్ ఇచ్చారు. బీసీకి ఇచ్చేస్తాం ఆల్రెడీ. ఇప్పుడు గతంలో కూడా మనం తీసుకుంటే బీసీలు దన్నుగా ఉన్నారు టీడీపీ పార్టీకి. ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఒక బీసీ నాయకురాలు ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ అని అంటే అది నవ్వొస్తున్నాయండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి. 14 ఏళ్ళు సుదీర్ఘకాలం నేను ముఖ్యమంత్రిగా చేశాను, ప్రజలకు అది చేశాను ఇది చేశానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏదో కొత్తగా పార్టీ పెట్టినట్టు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, ఏ సిపిఎం పార్టీయో సిపిఐ పార్టీ వాళ్ళు ఈరోజు అధికారంలోకి మేము వస్తామని చెప్పడానికి బీసీ డిక్లరేషన్తో వచ్చినట్టుగాను ఈయన బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందండి. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి ఏం చేశాడో చెప్పమానండి. ఒక్కరోజు బీసీలని బీసీలుగా చూడలేదు. ఎప్పుడు ఇలా చూడండి, ఎంగిలి మెతుకులు వేసినట్టుగా బీసీలకు 4 సీట్లు 5 సీట్లు వేసి ఆయన మంత్రివర్గం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది చౌదరులు ఉన్నారో, ఎంతమంది బీసీలు ఉన్నారో. అవన్నీ వదిలేసిన ఈరోజు కొత్తగా ఏదో తెలివిగా నేను ఏదో ప్రజలకు చేసేయడానికి వచ్చాను, ఏదో చేసేస్తాను అన్నట్టుగా ఆయన బిల్డప్లు ఇస్తున్నాడండి. ఏం చూసి బిల్డప్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసి చూపించారు. ఆయన బీసీలకి మోర్ దాన్ 50% ఆయన ఈరోజు అకామిడేట్ చేశారు. బీసీలని నా బ్యాక్ బోన్ నాకు అన్నారు, నా వెన్నెముక అన్నారు బీసీలని. బీసీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఈరోజు అకామిడేట్ చేసి చూపించారండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టుకోలేపారు ఆయన. ఆ రోజు ఎంతమంది రాజకీయంలో ఉన్న వాళ్ళని ఒక్కరిని అకామిడేట్ చేసుకోలేకపోయాడు. ఈరోజు బీసీకి చైర్మన్లు వేసేస్తాను, అందరికీ కులాల పరంగా చైర్మన్లు వేస్తాను అని అంటున్నాడు. ఏమండి, మీరు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు వేశారు? సంతృప్తిగా ఉన్నారా బీసీలు అందరూ ఈసారి టీడీపీ పార్టీ మీద? అంటే అసంతృప్తిగా కాదు, ఆయన్ని నమ్మరండి ఎవరుని. బీసీలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఓటు బ్యాంక్ వాడతారు బీసీలని. ఎలక్షన్ ముందు ప్రతిదీ అతనిది ఒక ట్రెండ్. ఇది ఆయన ట్రెండ్ సృష్టించాలని ట్రై చేస్తాడు, కానీ ఏమి చేయలేడండి. తుస్సుమంటది. 50 ఏళ్ళకే ఫెన్షన్ కానివ్వండి, 4,000 రూపాయలు ఫెన్షన్ చేయడం, ఇవన్నీ కూడా కొంచెం బీసీలకి మేలు జరిగేవే కదా. దాన్ని ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారు? అపోజ్ మేము చేయటం లేదండి. చెయ్యలేని మాటలు, అబద్ధాల మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడుకి అలవాటండి. ఆయన ఏంటంటే ఏదో చేసేస్తాను అన్నట్టుగా చెప్పుకొని వస్తాడు తప్ప ఏది చెయ్యరు. అది ప్రజలు ఆల్రెడీ ప్రూవ్ చేస్తాడు ఆయన. ప్రజలు అది చూస్తారు అదంతాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి అయితే ప్రజల్లో లేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, 50 ఏళ్లకే ఇస్తాను, అది ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. మేము 3,000 లెక్క ఇస్తున్నాము. ఏమో ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 చేస్తారు, 5,000 చేస్తారు. ప్రజలకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఈ రోజు దాకా వస్తుంది కాబట్టి రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ ఇస్తారన్నటువంటి ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మరండి. 60 ఏళ్ళకి మీరు పెన్షన్ ఇస్తున్నారు, చంద్రబాబు 50 ఏళ్ళకి ఇస్తానంటున్నారు కదా. చేసే పనులు చెప్తే ఎవరైనా ఆయన 143 హామీలు ఇచ్చాడండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. బీసీలకు అది చేస్తాను, ఒక్కటి చేయలేదు. రుజువు చేయమని కావాలని నేను చూపిస్తాను. ఆయన ఇచ్చిన హామీలు చూపిస్తాను, ఆయన ఏమేమి చేయగలిగాడో చూపిస్తాను. ఏమీ చేయలేదు. అది ప్రజలు గమనిస్తున్నారండి. ఈరోజు గ్యారంటీగా బీసీలకైతే అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని హీనంగా మాట్లాడి ప్రజల మనోభావాల మీద దెబ్బతీసి ఎంత ఘోరంగా చేశాడండి ఆయన మంత్రివర్గం మీద తీస్తే ఆయన 24 మంది 20 మంది మంత్రులు ఉంటే అందులో మీకు 18-19 మంది చౌదరులు ఉంటారండి. 4-5 బీసీలు, అది కూడా ఇంకా అందులోకి 2 ఎస్సీలు 1-3 బీసీలు ఉంటారు అంతే. మేము అవన్నీ చూసొచ్చాం. ప్రజలు కూడా అది చూశారు. ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కటిను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న పథకాలను మళ్ళీ ఆయన పెడతానని చెప్తున్నాడు తప్ప ఆయన కొత్తగా ఏం చేస్తానని చెప్పడం లేదండి. అధికారంలో 14 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నేను ఇది చేశాను ప్రజలకని చెప్పుకోలేకపోతున్నాడు. గమనించారా మీరు? ఒక్కటి చెప్పమానండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవి ఏంటి అన్నది ఉన్నది. ఏమండి, అలాగ ఆయన చెప్పమానండి. ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఆయన ఏమీ చేయలేడు. ఈసారి బీసీలు చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదంటారు? లేదు, అస్సలు లేదు. బీసీలు అసలు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయి ఉన్నాం. బీసీలు అన్నవాళ్ళం మోసపోయి ఉన్నామండి. ఈరోజు బీసీలకు మళ్ళీ ఏదో చేస్తాను అంటే ఒక్కొక్క బిస్కెట్ వేస్తున్నారు ఆయన నమ్మించడానికి. ఆ బిస్కెట్లకు పడే పరిస్థితి అయితే లేదు. ఆ రోజులు పోయాయండి. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి తోడయ్యారు. ఇద్దరు కలిసి ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి
అంటే అట్లీస్ట్ చంద్రబాబు చేయకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు కదా, అది ఎందుకు మర్చిపోతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు కాపులు కాపు కాస్తారు ఆయనకి అన్న ఒక ఉండేదండి నానుడు. అందరం అనుకున్నాం కాపులు ఈయన వైపు ఉండిపోతారేమో అని. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఆయన ములాఖాత్ అయిన విధానము, కేవలం 24 సీట్లకి అతను కన్ఫైన్ అయిపోయి అక్కడ ఉండిపోయిన విధానం చూసి ఆ కాపు నాయకులే విశ్వాసం కోల్పోయారండి ఈయన మీద పూర్తిగాను. ఏం చెప్తున్నారంటే వాళ్ళే ఈయనేదో ఓడపడుస్తాడు, మేమేదో మాకేదో అధికారం వస్తుంది, మేమందరం కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతామన్న ఆశలో ఉన్నమాట వాస్తవం నిన్నటి వరకు మీరు అడిగిన ప్రశ్నకి. కానీ ఈరోజు ఈవెన్ కాపులు కూడా ఆయన వైపు లేరు. పూర్తిగా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, హరిరామ్ జోబగే గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఆయనకు వ్యతిరేకం అయిపోయారండి ఈరోజు. ఈ కాపు వ్యవస్థ కూడాను ఇంక ఈయన నమ్ముకొని ముందుకు వెళితే మేమేదో సాధిస్తామనేటువంటి ఆశను కోల్పోయారు. అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించారనేటువంటి ఒక నమ్మకం ఆయనకి వాళ్ళకి ఏర్పడింది. ఈయన హయాంలోనే కాపులకు ఒక గుర్తింపు ఇచ్చారు, ఒక మంచి పదవుల్లోనూ వాటిల్లోనూ కాపులకి అకామిడేట్ చేశారు. రాబోయే కాలంలో కూడా కాపులకు ఎక్కువ మందికి సీట్లు ఇవ్వటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళకి అనేటువంటి ఒక ఇది ఉంది. అందువల్ల ఇంకా వీళ్ళిద్దరూ కలిసిన మరింతమందిని తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఈ టర్మ్ ఎవరు ఏమీ టచ్ చేయలేరండి. ఎందువల్లంటే ప్రజల హృదయాల్లో ఉన్నారండి ఆయన. ఇంతకుముందు మహిళలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఒక ఇంట్లో భర్త మీద డిపెండ్ అయ్యేవారు, లేకపోతే కొడుకు మీద డిపెండ్ అయ్యేవారు, ఒక అన్నదమ్ముడి మీద డిపెండ్. ఈరోజు ఆ డిపెండెన్సీ లేదండి. ఇంకా వీళ్ళు తిరిగి కావాలంటే ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మహిళలు ఆర్థికంగా బలపడ్డారు, స్థిరపడ్డారు, అభివృద్ధి కనిపిస్తుంది. అదే కదా కావాలి ఏ కుటుంబంలో అయినాను. అంతేకాకుండా పిల్లలు చదివించుకోవడానికి యాతన పడాల్సిన పని లేదు. వాళ్ళ చేతికి డబ్బులు వస్తున్నాయి, అమ్మఒడి రూపంలో, ఆసరా రూపంలో, చేయూత రూపంలో. ఏదో ఒకప్పుడు ఖాళీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ ఈరోజు చిన్న చిన్న కుటీర పరిశ్రమలని, చిన్న చిన్న స్టార్టప్స్ అని స్టార్ట్ చేసుకొని బ్యాంకు లోన్స్ ద్వారా అవనివ్వండి, అంటే వాళ్ళ చుట్టూ అవకాశం అన్నది కనిపిస్తుంది వాళ్ళకి. ఆ కనిపించడంతో ఈరోజు ఈ ఉన్నదాన్ని ఎంత తెలివి తక్కువగా ఎవరు ఆలోచిస్తారని మేమైతే అనుకోవటం లేదు. ప్రజెంట్ ఉన్న మంచి పరిస్థితిని పోగొట్టుకోవాలని ఏ మహిళ అనుకోదండి, ఏ ఏ ఏ కార్యకర్త అనుకోరు, ఏ ప్రజలు కూడా అనుకోరు. కాబట్టి ఈసారి బీసీ వాళ్ళు కానీ, బీసీ సంబంధించి అండ్ ఉమెన్ సంబంధించి, మహిళలు సంబంధించి బల్లగుట్టుగా మీకు పడతాయి సార్ మేడం ఓట్లు. ఎస్సీలు కూడా సార్, ఎస్సీలు కూడా మా వైపు ఉన్నారండి బలంగా. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు మా వైపు. ఈవెన్ మైనారిటీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలిసిన వాళ్ళు ఎవరు దూరం అవ్వరండి. ఆయన ప్రేమ అభిమానం, ఆయన చూపించే తీరు చాలా చాలా గౌరవంగా ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు అలా ఎవరిని చూడరండి. చాలా చాలా బీసీలు ఎస్సీలు అంటే ఆయన అంటరాని వాళ్ళే. అది మనం చెప్పటం లేదండి, వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మనం చెప్పేది మనం చేసింది కాదండి, పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సేమ్ డైలాగ్. అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తాడని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన వాళ్ళు కానీ, మాట్లాడిన వాళ్ళు కానీ, ఆయనతో ఉన్నవాళ్ళు కానీ ఆయన వదిలి ఎవరు వెళ్ళరు, ప్రజలు అసలు వెళ్ళరండి. నిన్న కూడా వచ్చినట్టున్నారు కదా, కలిసారా? నిన్న కూడా కలిసామండి. ఆయన చాలా అభిమానంగా పలకరిస్తే పేర్లు గుర్తుపెట్టుకుంటారు సార్. ఎంతమంది, వేల మంది, లక్షల మంది ఆయన చూస్తుంటారు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు. అదే ఆయనలో గొప్పతనం. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా బాగా చేశారు, బాగా జరిగాయి. నిజమండి, బాగా. అంటే ఉమెన్స్ డే మరి చేసుకోవాల్సిన అంటే ఆవశ్యకత నేను అన్నగానే మేమందరం సంతోషంతో సెలబ్రేట్ చేసుకున్నాం దాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆయన హయాంలో, ఆయన పరిపాలనలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మీరు గమనించుంటారు, అక్కడికి వచ్చిన మహిళల్లో కూడాను ఏదో మీటింగ్కి వచ్చామా వెళ్ళామన్నట్టు కాకుండా ఒక పండగకు వచ్చినట్టు, ఒక ఉత్సవానికి వచ్చినట్టు సరదాగా సెలబ్రేషన్స్ లాగా మేము చేసుకున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా సంతోషము, నవ్వు, ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది మీకు. ఆ మనుషుల గుండెల్లోంచి వచ్చిన ఇది కనిపిస్తుంది మీకు. అలాగే జరిగేది ఆ రోజు. చాలా సంతోషం. మా సుబ్బారెడ్డి గారు కూడా చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అభ్యున్నతికి, మహిళలు ఆర్థికంగా బలపడడానికి ఆయన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బొత్స ఝాన్సీ మేడం, ఎంపీ క్యాండిడేటు, ఆమె కూడా చాలా చక్కని మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలైతే మాత్రం అంటే మీరు చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఏదో ఆశించి ఉన్నవాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప ప్రజలు, మహిళలు, విద్యార్థులు,
ఎవరు కూడా ఆయనకి అన్ని వర్గాలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాయా? కాపు కాస్తాయండి. అందరూ కాపు కాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అయితేనే అభివృద్ధి అండి. కరోనా లాంటి పాండమిక్ టైంలో కూడా మిగతా రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు తిండికి భోజనానికిను, కానీ మన రాష్ట్రంలో ఏ ప్రజలు ఎవరు ఇబ్బంది పడలేదండి. ప్రతి ఒక్కరికి ఇంటికి రేషన్ చేరింది, తినడానికి ఇబ్బంది లేకుండా, బయటికి రాకపోయినా ఇబ్బంది లేకుండా ఉన్నారు. అందువల్ల ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.